గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సివిల్స్ లో ర్యాంకులు లక్ష్యంగా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విశేష కృషి చేస్తుందని ఎండీ తోట శరత్ చంద్ర తెలిపారు. ఐఏఎస్ అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నందుకు గాను గ్లోబల్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నట్లు ఎండీ చెప్పారు. ఈ నెల 4న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అందజేశారని అన్నారు. గ్రూప్ 1 ఫలితాలలో తమ అకాడమీ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ర్యాంక్స్ రావడానికి ముఖ్య కారణం మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కరెంట్ స్ట్రాటజీ ఎలా ఉందో దానికి అనుగుణంగా మా క్లాసెస్ని రెడీ చేసుకోవటం, దానికి అనుగుణంగా మా ఫ్యాకల్టీ మౌల్డ్ అయ్యి క్లాసెస్ని తీసుకోవటం, కరెంట్ ట్రెండ్లో కేస్ స్టడీస్ని ఎక్కువ అడుగుతున్నారు. సో వాటి మీద స్పెషల్గా ఫోకస్ చేయడం కానీ లేదా మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో దానికి ఎప్పటికప్పుడు కరెంట్ ట్రెండ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఎలాంటి అప్రోచ్ ఫాలో అవ్వచ్చు, ఎలాంటి స్టైల్లో మనం రాస్తే మనకి బెటర్గా మార్క్స్ వస్తాయి, దాని ప్రజెంటేషన్ ఎలా ఉంటే బెటర్గా వస్తాయి, ఇవన్నీ కూడా మేము డీటెయిల్గా డిస్కస్ చేయటం కానీ ఇవన్నిటి వలన మాకు మంచి ర్యాంక్స్ రావడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అలాగే స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి ర్యాంక్ సాధించారో వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సివిల్స్ ఎగ్జామ్ అనేది ఒకప్పుడు ఒక డికేడ్ బ్యాక్ ఎలా ఉండేదంటే ఓన్లీ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్లో ఎక్కువగా మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకొని కోచింగ్ ఇచ్చేలా ఉండేది. బట్ ఇప్పుడు ప్రజెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చాలా వరకు మారిపోయింది. ఈవెన్ ఇంటర్ డిగ్రీలో యావరేజ్ మార్క్ వచ్చిన స్టూడెంట్ కూడా కష్టపడితే క్రాక్ చేసే విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది. సో దానికి అనుగుణంగా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ కూడా రెగ్యులర్గా మేము ఫ్యాకల్టీ మీటింగ్ పెట్టుకుంటూ ఎవ్రీ ఇయర్ మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా స్టూడెంట్స్ని 1 to 2 yearsలో ఐఏఎస్ ర్యాంక్స్ గుర్తించాలంటే ఏ బేసిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఎలాగా మనం ఇంప్రూవ్ చేయాలి. సో 1 or 2 yearsలో ర్యాంక్ కొట్టడం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మేము కూడా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని చెప్పి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో ఒక 3 years కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రిలిమ్ స్టేజ్లో మనం పుస్తకాలు అన్ని చదివినా ఎగ్జామ్కి వెళ్ళేసరికి 100 questionలో 30-40 questions మించి మిగతావన్నీ కూడా గెస్ చేయాల్సిన అవసరం వస్తుంది.